ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టి దానికి ఆమోదం లభించడం కూడా జరిగింది. అదే నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ప్రతిపాదించినటువంటి మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కొత్త ప్రతిపాదన మావిగన్ లేదా మరేదైనా పేరు, ఈ అంశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అదే సమయంలో దీన్ని ఆశ్రయంగా చేసుకుని ఆంధ్రజ్యోతిలో వీకెండ్ కామెంట్స్ పేరిట ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసినటువంటి విష పలుకులు పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నాయి. సో ఇవన్నీ వివరాలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ విశ్లేషకులు ఇంద్రనీల్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్. సరే సార్, అమరావతి వర్సెస్ మావిగన్ అంటే మీరేం చెప్తారు? ఇక్కడ రెండు రకాలు ఉంటాయి సార్. ఒకటి, తక్కువ ఖర్చుతో రాజధాని ఏర్పాటు చేసుకోవాలి అనేది ఒక వాదం అయితే, గతంలో ఏమైంది, వికేంద్రీకరణ అనే ఒక స్టాండ్ తీసుకుంది వైఎస్ఆర్సీపీ. అవును, 3 క్యాపిటల్స్. దాన్ని వ్యతిరేకించారు కాబట్టి ఈ రోజు అధికారాన్ని కోల్పోయారు అనే ఒక భావన కొంతమందిలో ఉంది. అవును. సరే, కేంద్రీకృతం కరెక్టా అంటే, కేంద్రీకృతం అంటే కేవలం 29 గ్రామాలకే పరిమితం అవ్వాలా, ఇదే కదా డిస్కషన్. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దేనికి ఓటేస్తాను అనేది పక్కన పెడితే, ఇప్పుడు చూడండి, మావిగన్ వలన బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా సిద్ధమవుతున్న గన్నవరం ఉంది, ఆల్రెడీ మచిలీపట్నంలో సగం పూర్తయిన పోర్ట్ ఉంది, ఈ 3 ప్రాంతాలని కలిపి 2 రైల్వే జోన్స్ ఉన్నాయి, విజయవాడ అండ్ గుంటూరు జంక్షన్స్, అలాగే 4 హైవేలు ఉన్నాయి కోస్టల్ కారిడార్తో కలుపుకొని. సో ఇవన్నీ ఉన్నప్పుడు మావిగన్ ఏ విధంగా అంటే బెనిఫిట్ అనేది వాళ్ళు చెప్పగలిగారు. వీళ్ళు ఎంతసేపు అమరావతికి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకం అనేది వాళ్ళకున్న మీడియా బలంతో చెప్పాలని చూస్తున్నారు తప్పితే, మావిగన్ ఏ విధంగా తప్పు, అమరావతి ఏ విధంగా కరెక్ట్ అని కదా వీళ్ళు చెప్పాలి ప్రజలకి. అది చెప్పగలుగుతున్నారా? చెప్పలేకపోతున్నారు. సరే, ఫస్ట్ అమరావతి దగ్గరికి వెళ్దాం. అసలు జరిగిన ఇన్సిడెంట్స్ ఏంటి ఫస్ట్ నుంచి చెప్పుకుందాం కొంచెం డీటెయిల్గా. మొదటిగా, రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఉమ్మడి రాజధానిగా మనకి 10 సంవత్సరాలు హైదరాబాద్ను మనం సెలెక్ట్ చేసుకున్నాం. అంటే కేంద్రం మనకు ప్రతిపాదించింది. అమెండ్మెంట్ బిల్లో ఉంది కదా, అది అమెండ్మెంట్ అన్న విభజన చట్టంలో ఉంది కదా. సో 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండగా మనం అమరావతికి ఆగమేఘాల మీద ఎందుకు వెళ్ళాము? ఓటుకున్నట్టు. సరే, తర్వాత 2016లో పూలింగ్ స్టార్ట్ చేసి 2019 మధ్య కట్టిన కొన్ని భవనాలను సైతం తాత్కాలిక భవనాలుగా మాత్రమే ఎందుకు ప్రకటించాల్సి వచ్చింది? ఎందుకు అంటే, మనకు విభజన చట్టంలో 10 సంవత్సరాల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి, ఆ చట్టంలో అమెండ్మెంట్లు జరిగితే, సవరణలు జరిగితే కానీ మనం ఈ శాశ్వత భవనాలు శాశ్వత రాజధానిగాను ప్రకటించుకోలేని పరిస్థితి అప్పుడు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అదే పరిస్థితి. అయితే చింతా రాజశేఖర్ గారు, అనలిస్ట్ గారు ఐడియా ఉంది కదా, ఆయన పదే పదే ఒక విషయాన్ని పాపం డే 0 నుంచి పోరాడుతూనే ఉన్నారు. ఆయన మొత్తం టాపిక్ కాకుండా ఒక చిన్న పాయింట్ చెబుతుంది ఆయనకు. మీరు అమరావతిని వీళ్ళు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఫేజ్ లో ఎంత పూలింగ్ సార్ వీళ్ళు చేసింది? 29 గ్రామాలు, 33,000 ఎకరాలు. అంత అవసరం లేదు అనేది ఫస్ట్ వైఎస్ఆర్సీపీ వాదన. రెండో వాదన ఏంటి? ప్రభుత్వ భూములు ఉన్న కాడ సెలెక్ట్ చేయండి, ఎక్కడైనా పర్లేదు, అమరావతి అయినా పర్లేదు, ప్రభుత్వ భూములను సెలెక్ట్ చేయండి అని అడిగారు. అలా జరిగిందా? జరగలా. మీకు ఎక్కడైనా రాజధాని తీసుకుందాం అంటే, మనకు బాగా తెలిసిందంటే హైదరాబాద్ ఉంటుంది, లేదు చుట్టుపక్కల ఏ రాష్ట్రమైనా తీసుకోండి భారతదేశంలో. ఏదన్నా రూల్ ఉందా? అసెంబ్లీ, గవర్నర్ భవను, సెక్రటేరియట్, హైకోర్టు అండ్ ప్రధానమైన ప్రభుత్వ కార్యాలయాలు, ఇవన్నీ ఒకే కాంపౌండ్ లో ఉండాలని ఎక్కడ రూల్ ఉందా? ఇక్కడ లేవు కూడా. ఎక్కడ లేవు కూడా. రోడ్ యాక్సెసిబిలిటీ రెడీ హైకోర్టు ఎక్కడ ఉంది, సెక్రటేరియట్ ఎక్కడ ఉంది కదా, అది కదా. కానీ అమరావతిలో ఆ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ప్రాబ్లం. సరే, 33,000 ఎకరాలు తీసుకోవడానికి కూడా తప్పట్టదు మనం. మీకు తాడికొండ ప్రాంతంలో ఏదైతే ప్రధానంగా మన రాజధాని సెలెక్ట్ చేసుకున్నారో ఆ ప్రాంతాల్లో 2014 ముందు, రాష్ట్ర విభజనకు ముందు ఎకరా పొలం ఎంత ఉంది సార్ రేటు? 8 లక్షలు, 5 నుంచి 8 లక్షలు మార్కెట్ ధర. అవును. మనకి 2013లో యూపీఏ ప్రభుత్వం తెచ్చిన
భూ సేకరణ చట్టంలో ఏం రాశారు అంటే పట్టణ ప్రాంతాల్లో అయితే రెట్టింపు అంటే 2 రెట్లు, గ్రామీణ ప్రాంతాల్లో పొలాలు అయితే 4 రెట్లు ఇచ్చి కలెక్ట్ చేయాలి దాన్ని అని. దేనికి? ఇది మార్కెట్ రేటు కాదు, గవర్నమెంట్ రేటు మార్కెట్ రేట్ని కలిపి యావరేజ్ తీసుకొని దానికి 4 రెట్లు అంటారు. అంటే ఎంత వస్తుంది సార్? మీరు ఎంత మ్యాక్సిమం పే చేసినా 20 lakhs ఒక ఎకరం. 33,000 ఎకరాలు 20 లక్షల యావరేజ్ను కొంటే 6,000 కోట్లు అయింది సార్. అవునా? ఇప్పటి వరకు రైతులకు ఇచ్చిన కౌలు ఎంత తెలుసా? 2,200 కోట్లు దాటిపోయింది. ఈ 5 ఏళ్లలో ఇంకో 1,700 కోట్లు అయింది. అంటే ఇంకొక 6 ఏళ్ళ తర్వాత 7 ఏళ్ల తర్వాత చూసుకుంటే ఈ రైతులకు ఇచ్చిన కౌలుకి ఏదైతే ఇస్తున్నామో అంత అమౌంట్తో ఈ మొత్తం 33,000 ఎకరాలు కొనేయచ్చు ప్రభుత్వం. అది చేయగలిగామా? మరలా ఏమంటారు, ఇది రైతుల త్యాగం అని రైతుల ఎపిసోడ్ని చాలా నడుపుతారు. నేను మళ్ళీ చెప్తున్నా, మన శ్రీశైలం ప్రాజెక్టు కోసం రైతులు ఇచ్చింది త్యాగం సార్. అవును, రాయలసీమలో చేసిన త్యాగం. ఇక్కడ లబ్ధి ఉంది, నేనేమి వాళ్ళు తప్పటను. వాళ్ళు ఏంటి, వాళ్ళు ప్రభుత్వానికి ఇచ్చారు. మీరు చంద్రబాబుకి ఇవ్వలేదు, మీరు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదు, మళ్ళీ వచ్చిన కూటమికి ఇవ్వలేదు, మీరు ప్రభుత్వానికి ఇచ్చారు. మీరేం అడగచ్చు, మాకు ఏ కండిషన్స్ చెప్పి తీసుకున్నారో అంటే మా పొలాలని మాకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్స్ని మీరు డెవలప్ చేసి ఎకరానికి 2 కోట్లు ఖర్చు పెట్టి డెవలప్ చేసి మాకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇస్తానని ప్రామిస్ చేశారు. అదే కదా ప్రామిస్ వాళ్ళది. ఆ ప్రామిస్ నిలబెట్టుకోమని అడగచ్చు వాళ్ళు. కానీ వాళ్ళు చేసే పోరాటం అంతా ఎలా ఉంది? వైజాగ్లో రాజధాని వద్దు, కర్నూలులో రాజధాని వద్దు, ప్రజెంట్ కూడా మావిగన్ అంటే మచిలీపట్నంలో వద్దు, విజయవాడలో వద్దు, గుంటూరులో వద్దు. అంటే మీ ప్రాంతం డెవలప్ అవ్వాలి, మీరు డెవలప్ అవ్వాలి, లేదు మీరు ప్రభుత్వానికి ఇచ్చినప్పుడు మీకు ఏం చెప్పారో అది చేసి పెట్టండి అని అడగచ్చు. ఇంకో ప్రాంతం డెవలప్ చేయడానికి మేము ఒప్పుకోము అంటాం కూడా న్యాయం అంటారా? కానీ దురదృష్టవశాత్తు న్యాయస్థానాలు కూడా ఆ వాదననే న్యాయస్థానాలు, సారీ సార్ మీరు గుర్తుపెట్టు, న్యాయస్థానాలు ఏం చెబుతున్నాయి, ముందుగా వాళ్ళకి చెప్పినవి నెరవేర్చమనే చెబుతున్నాయి. వాళ్ళు కూడా ఏమి వైజాగ్ వద్దు, కర్నూలు వద్దు అని ఎవరు చూడడానికి లేదు. ఇది డెవలప్మెంట్ చేస్తాను అంటే. 2 ఈ ప్రొసీజర్ అసలు మీకు గుర్తుందో లేదో, మాగాణి పొలాలు, మెట్ట పొలాలు 2 రకాలు. ఒక ప్రాంతంలోనేమో 1450 గజాలు ఒక రకమైన పొలానికైతే 1250 గజాలు రిటర్నబుల్ ప్లాట్స్గా ఇస్తామనేది ప్రామిస్. అవి కూడా ఎలా ఇచ్చారు? 125 గజాలు, 150 గజాలు, 250 గజాలు, 500 గజాలు, 1000 గజాలు లాంటి ప్లాట్స్. వాటిలో 200 గజాలు ఏమో మీకు కమర్షియల్, మిగిలినవి రెసిడెన్షియల్. ఆ రెసిడెన్షియల్ కూడా ఏం చెప్పారు, 1000 గజాలు తీసుకున్నవాడు దాన్ని డివైడ్ చేసి అమ్మడానికి లేదు, 1000 గజాలుగానే అమ్మాలి. అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం? 1000 గజాల్లో ఇల్లు కట్టుకోగలిగే అంత డబ్బు ఉన్న వాళ్ళంతా ఒక చోట, 500 గజాల్లో ఇల్లు కట్టుకోగలిగే వాళ్ళంతా ఒక చోట, ఇంకా చిన్న చితక వాళ్ళంతా ఒక చోట. ఆ విధంగా డివైడ్ చేశారు. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 33,000 ఎకరాలు కాకుండా 20,000 ఎకరాలు అదనంగా ప్రభుత్వ భూమి ఉంది ఇందులో. మొత్తం 53,000 ఎకరాలు. ఈ 33,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి 1/4 అంటే 7,500 ఎకరాలకు సంబంధించిన ప్లాట్స్ రావాలి వెనక్కి. రోడ్స్ ఎన్ని పోను రిటర్నబుల్ ప్లాట్స్గా ఈ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉన్నాయి కదా, ఈ డిఫరెంట్ డైమెన్షన్స్లో అంటే శాంక్షన్ చేసిన ప్లాట్స్ ఏంటి అనుకుంటున్నారు? కేవలం 68,000 ప్లాట్స్. అంటే కొన్ని 1000 గజాలు ఉంటాయి, కొన్ని 500 గజాలు ఉంటాయి. ఈ 68,000 గజాల్లో ప్లాట్స్లో కూడా దగ్గర 30,000 ప్లాట్స్ మళ్ళీ కమర్షియల్ ప్లాట్స్. అంటే గట్టిగా 40,000 ప్లాట్స్ ఇప్పటి వరకు రిటర్నబుల్ ప్లాట్స్ని శాంక్షన్ చేసి రైతులకు ఇవ్వలేకపోయారు. గుర్తుపెట్టుకోండి. 2 డిజైన్ల కోసం ఎన్ని కోట్లు తగలబెట్టారు? అవును, ఆ డిజైన్ చేసిన వాళ్ళు ఎంత మీద అవ్వాలనుకుంటున్నారు? ఈ హైదరాబాద్లో అవుట్ సైడ్ వెళ్తే ఓపెన్ ప్లాటింగ్ వేసేస్తారు చూడండి, ఆ తరహా. అంటే ఒక నగరాన్ని నిర్మిస్తానని వచ్చిన వ్యక్తి ఈ మాత్రం సెన్స్ లేకుండా చేసిన పనులు ఇవి. హై టెన్షన్ లైన్ కింద కూడా ప్లాట్స్ అలాట్ చేశారు, తెలుసా మీకు? విరుద్ధం. నెక్స్ట్ అసలు ఆ ఎంటైర్ నగరంలో శ్మశానం లేదు. అంటే అక్కడ ఒక్కళ్ళు కూడా చనిపోవరేమో ఫ్యూచర్లో. ఆ ఎంటైర్ ప్రాంతానికి గేవేడ్స్ లేవు. నెక్స్ట్ వాగులు వంకల్లో రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారు. ఇంతవరకు భూసేకరణ అంగీకరించకుండా ఉన్న ప్లాట్స్ వాళ్ళ పొలాల్లో కూడా ప్లాట్స్ అలాట్మెంట్ అయిపోయినాయి. వీటన్నిటికంటే దారుణం చెప్పమంటారా? నేషనల్ హైవే ఏది 20-30 ఏళ్ల క్రితం నేషనల్ హైవే ఫామ్ అయిపోయి అక్కడ వాళ్ళ స్పేస్ ఉంటుందో
ఆ స్పేసుల్లో కూడా అలాట్ చేసేసారు వీళ్ళకి. అంతా కళ్ళు మూసుకుని ఎలా చేస్తారు? అంటే మరి ఎవరిదో డబ్బు అయితే ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్ వీటిలో కొన్ని ప్రజలు ఆలోచించుకోవాల్సింది. ఇక్కడ రెసిడెన్షియల్ ప్లాట్స్ 40,000 కదా. సో 40,000 రెసిడెన్షియల్ ప్లాట్స్ ఎంతమంది జనాభా జీవించగలరు? 40,000 ప్లాట్స్ కూడా పూర్తిగా ఇవ్వలేకపోయారు. అవును. సరే, ఫైనల్ గా క్లియర్ అయింది అనుకున్నాం. ఈ 40,000 రెసిడెన్షియల్ ప్లాట్స్ లో ఎంతమంది జీవిస్తారు? 2 లక్షలు, మాక్సిమం 3 లక్షలు వేసుకోండి. 3 లక్షలు. 3 లక్షల ప్రజలు నివసించేది ప్రపంచ రాజధాని అయితే లేదు. కొంతమంది తండవాతం వెంటనే చేస్తారు. బాబు హైరైజ్ అపార్ట్మెంట్స్ వచ్చాయి, 10 ఫ్లోర్లు 15 ఫ్లోర్లు వస్తాయి, భారీ జనాభా. అలా వచ్చినా కూడా 10 లక్షల మంది జీవించగలరు. అందుకే కదా చంద్రబాబు గారు అంటున్నారు ఇది మున్సిపాలిటీగా మిగిలిపోయింది, ఇంకా మనకు 50,000 ఎకరాలు కావాలంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్ జనాభా ఈ రోజు 1,10,00,000. మీరు ఈ రోజుకి హైదరాబాద్ లో 100 కిలోమీటర్లు ఏ దిక్కుని వెళ్ళినా ఇంకా స్థలాలు ఉన్నాయి ఖాళీగా. ఎందుకంటే డ్రై ఏరియా, ఓపెన్ ల్యాండ్స్ ఉన్న కాడ రాజధానిని అనుకున్నారు కాబట్టి దీన్ని 400 ఏళ్లగా మెల్లమెల్లగా పెరుగుతూ ఈ స్థాయికి వచ్చింది. సో ఆ విధంగా అమరావతి జరగదు కదా. ఒక పక్క డెవలప్ అయిపోయిన విజయవాడ, ఒక పక్క డెవలప్ అయిపోయిన గుంటూరు, ఒక పక్క కృష్ణానది. ఎటు పోతారు మీరు? సరే, ఈయన చూజ్ చేసుకున్న మోడల్లో రిటర్నబుల్ ప్లాట్స్ రైతుల దగ్గర పూలింగ్ చేస్తే ఫస్ట్ చేసిన 50,000 ఎకరాలకి ఒక 10 లక్షల మంది జీవించగలిగితే హైదరాబాద్ లాంటి అంత జనసాంద్రత ఏర్పడే నగరం ఏర్పడాలి అంటే ఇంకొక 10 టైమ్స్, అంటే ఎంత సార్? 5 లక్షల ఎకరాలు పూల్ చేయాలి. చేసుకుంటా పోతావా? ఎందుకు ఈ బాధ? ఈ అప్పు అంతా ఎవరు భరించాలి? ఫస్ట్ సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నావు, తర్వాత ఏమో అప్పులు తెచ్చి పోషిస్తున్నావు. సరే, అప్పులు తెచ్చన్న నిర్మాణం స్పీడ్గా వెళ్తుందంటే లేదు. సిఆర్డిఏ కమిషనర్ను 4 సార్లు మార్చారు ఇప్పటికే. ఇప్పటి వరకు చంద్రబాబు గారు అధికారంలో ఉన్న 7 సంవత్సరాల్లో బిల్లులు క్లియర్ అయింది 8,000 కోట్లే. ఈ లెక్కన ఎప్పుడు కంప్లీట్ చేయాలి ఇది? పూలింగ్ 2 ఏదైతే ఉందో వాళ్ళు ఏమంటున్నారు, అసలు ఇంతవరకు అమరావతికి చట్టబద్ధతే తేలా. మీరు చట్టబద్ధత తేకుండా పూలింగ్ 2 అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వస్తే మార్చడం మా పరిస్థితి ఏంటి? ముందు దీన్ని చట్టబద్ధత చేయండి అంటే ఇది హడావుడిగా గెజిట్ చేయించుకోవడానికి కేంద్రంతో మాట్లాడుకొని ఏం చేశారు? అసెంబ్లీ తీర్మానం చేశారు. అసెంబ్లీ తీర్మానానికి నిజంగా విలువ ఉంటుందా? అసెంబ్లీ తీర్మానంతో అన్ని జరిగిపోతాయా? సార్, అసెంబ్లీ తీర్మానం చేశారు, శాసనమండలి అవసరం లేదా సార్? మీకు గుర్తుందో లేదో, గతంలో ఇలాంటిదే చేస్తే కేంద్ర ప్రభుత్వం, ఇదే బీజేపీ, ఇదే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రాలకు సంబంధించిన రాజధాని విషయం అనేది రాష్ట్రానికి సంబంధించిన విషయం, కేంద్రం ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదని చాలా క్లియర్ గా చెప్పారు. నిన్న నేను ఒక హైకోర్టు లాయర్ తో మాట్లాడినప్పుడు కూడా ఇదే అంశం వచ్చింది చర్చకి, డిబేట్ కి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు. 3 క్యాపిటల్స్ ఇష్యూ అయినప్పుడు జరిగింది కోర్టులో. కేంద్ర ప్రభుత్వం యొక్క వివరణ అడిగింది కోర్టు, న్యాయస్థానం. అడిగితే రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం రాజధాని అంశము కాబట్టి మేము అందులో జోక్యం చేసుకోం, అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంశం కాబట్టి మాకు సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. అఫిడవిట్ ద్వారా అధికారికంగా వివరణ ఇచ్చింది. అంటే ఇక్కడ ఏ కేంద్ర ప్రభుత్వం అయితే ఏ రాష్ట్ర రాజధానికి సంబంధించి మాకు సంబంధం లేదు అని అఫిడవిట్ ఇచ్చిందో, అదే కేంద్ర ప్రభుత్వం అదే రాష్ట్ర రాజధానికి సంబంధించి బిల్లు పంపిస్తే తీర్మానం పంపిస్తే బిల్లు చేసే అర్హత ఆ కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ ఉంది? ఒకటి. రెండవ ప్రశ్న ఆయన సంధించింది, ఇది ఒక కొత్త సాంప్రదాయానికి మీరు తెరతీస్తున్నారా? రేపు పొద్దున మిగిలిన 28 రాష్ట్రాల్లో రాజధానికి సంబంధించి ఎక్కడైనా ఇష్యూ అయితే వాళ్ళు సాల్వ్ చేసుకోవాల్సిన ప్రాబ్లంని మళ్ళీ తిరిగి ఈ బిల్లును అడ్డం పెట్టుకుని మళ్ళీ కేంద్రం జోలికే వస్తారు కదా, ఇది ఒక కొత్త సాంప్రదాయం కాదా? ఇప్పటికే అది రెండవది. మూడవది ఆయన ప్రతిస్పందించింది, ఇప్పటికే రాష్ట్రాల హక్కులు హరించేస్తుంది కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. ఎన్నాళ్ళు రాష్ట్రానికి సంబంధించిన హక్కుగా ఉంది రాజధాని, ఇప్పుడు ఈ హక్కు కూడా తీసుకెళ్లి కేంద్రం చేతిలో పెట్టేశారు. ఈ మూడు కూడా నేను మాట చెప్తాను సార్, కేంద్రానికి ఏమాత్రం ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సిన ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు లేదో కూడా చెప్తా చూడండి. కేవలం ఒక 2-3 నెలల క్రితమే గెజిట్ ఈమని ఒక ప్రతిపాదన బిల్లు పంపారు. ఏమని పంపారు? 2014 నుంచి ఆంధ్రప్రదేశ్ యొక్క, అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ యొక్క ఏకైక శాశ్వత రాజధానిగా అమరావతిని ప్రకటించండి అంటే వాళ్ళు తిరస్కరించి పంపించారు. ఎందుకంటే విభజన చట్టంలో 2024 వరకు
క్యాపిటల్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి కాంట్రాడిక్ట్ అవ్వటంతో పాటు అందులో సవరణ చేయాలి. అవును, ఆ సవరణ చేయాలి అంటే అసలు ఇప్పుడు కూడా చూడండి, అందులో సవరణ చేపించి బిల్ పాస్ చేయించారు. మరి షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 వైజ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ లో ఉన్న ఆస్తుల్లో మన భాగం మనకి ఇప్పటిదాకా రాలేదు. ఎందుకు అడగరు? స్పెషల్ స్టేటస్ మెన్షన్ చేసి ఉంది కదా విభజన హామీ చట్టంలో, మరి దాన్ని కావాలని ఎందుకు అడగరు? చివరికి వేరే రాష్ట్ర ఎంపీలు అడుగుతున్నా కూడా నిసుగ్గుగా కేవలం అమరావతి పేరు ఇవ్వండి, మేము రియల్ ఎస్టేట్ చేసుకోవాలనే కాడ ఆగిపోయారు కదా వీళ్ళు. చివరికి తెలంగాణ వాళ్ళు మా విభజన చట్టంలో మాకిందని వాళ్ళు అడుగుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమో స్పెషల్ స్టేటస్ మేము ఇప్పుడు మెన్షన్ చేసింది మేమే ఆంధ్రప్రదేశ్కి ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే మనం బరంపురం అనే స్థాయిలో కేంద్రంలో మీరుండారు, రాష్ట్రంలో మేముండాము, ప్రజలను పిచ్చోళం చేద్దాం, కేవలం ఈ అసెంబ్లీ తీర్మానం పేరుతో ప్రజలను పిచ్చోళం చేద్దామనే తీరు తప్పితే ఏం లేదు ఇక్కడ. సరే, అసెంబ్లీ తీర్మానాల పవర్ ఎంత ఉండితో కూడా ఒకసారి మాట్లాడుకుందామా? ఒక 1 వీక్ బ్యాక్ సార్ తెలంగాణ రాష్ట్రం అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు, మీరు నోటీస్ చేశారు లేదు? ఇరాన్ యుద్ధం ఆపాలని, ఇరాన్ అమెరికా యుద్ధం ఆపాలని తీర్మానం చేశారు. చూసారా? అయిపోయింది కదా ఇప్పుడు. నెక్స్ట్ బోయ రిజర్వేషన్, బోయలకి ఎస్టీ రిజర్వేషన్ ఇవ్వాలని 2 పార్టీలు కూడా అసెంబ్లీ తీర్మానాలు చేసి పంపిణీ అయినా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాం, అసెంబ్లీ తీర్మానం చేసి పంపించాం అయినా. అంటే మళ్ళీ రేపు ఉదయం వీళ్ళకి మెజారిటీ ఉన్న రోజు వీళ్ళు అమెండ్మెంట్ చేసుకోవచ్చు కదా, చట్టసభలు ఉందే చేసుకోవడానికి కదా. రాజ్యాంగమే ఇప్పుడు 150 పైగా సవరణ. రెండోది 2014 నుంచి శాశ్వత రాజధానిగా అమరావతిని యాక్సెప్ట్ చేస్తే మరి మనకు విభజన హామీ చట్టంలో ఏముంది? రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి రాజధాని నిర్మాణంలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన ఖర్చును కేంద్రం కూడా భరించాలి అని ఉంది. అవును, మరి అది అడిగారు మీరు? లేదు, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే 2014 నుంచి విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకుంటా పోతే ఆడిట్ లేని లెక్కకి వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? డిపిఆర్లు ఏమన్నా కేంద్రానికి ఇచ్చారా? ఇవ్వలేదు కదా. 2024 నుంచి యాక్సెప్ట్ చేయించుకుంటేనేమో అంతకుముందు అప్పు అంతా రాష్ట్ర ప్రజల మీద పడినట్టు. సో ఇదంతా కూడా సార్ చాలా క్లియర్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, మేము అమరావతికి వ్యతిరేకం కాదు, అమరావతిలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి రీత్యా 2 లక్షల కోట్లు 1,00,000 కోట్లు అమరావతి మీద పెట్టలేం కనుక మేము ఆ రోజున వికేంద్రీకరణ అని ఒకటి చూస్ చేసుకున్నాము. ఏంటి అంటే రెడీ అవైలబుల్గా ఉన్న వైజాగ్ని ఒక రాజధానిగా, ఇక్కడ అసెంబ్లీ అమరావతిలో, న్యాయ వ్యవస్థ వచ్చి కర్నూలులో అని చూస్ చేసుకున్నాం, వికేంద్రీకరణ దిశగా అడుగులు వేసాము. కానీ ఇప్పుడు నచ్చలేదు అనుకుంటే మీరు అనుకున్న కేంద్రీకృతమైన రాజధానిని జనసాంద్రత ఉండేలాగా ప్లాన్ చేయండి అని అడుగుతున్నారు. దానికి ఒక సొల్యూషన్ గా మావిగన్ చెప్పారు. ఇప్పుడు ఆ మావిగన్ చెప్పిన తర్వాత వీళ్ళు సెల్ఫ్ డిఫెన్స్ లో పడిపోయారు. ఎందుకు అంటే ఈ ప్రాంతం వాళ్ళంతా, చుట్టుపక్కల వాళ్ళంతా మాకు కూడా ఎక్స్టెన్షన్ ఉంటే, కారిడార్ లాగా ఉంటే మా ఏరియా కూడా డెవలప్ అవుతుంది కదా. కేవలం 29 గ్రామాలు ఎందుకు డెవలప్ అవ్వాలి? ఇంకొంచెం డీటెయిల్గా వెళ్దాం సార్. చంద్రబాబు గారు పదే చెప్తారు, రాబోయే రోజుల్లో ఎకరం 150 కోట్లు అయితే ఎవరో అమ్ముకోవద్దు. హైదరాబాద్లో నేను చేసిన డెవలప్మెంట్ వలన ఏ విధంగా అయిందని చెప్తున్నారు. నేనేమంటాను అంటే, ఇప్పుడు అమరావతిలో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది అని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. జరిగింది అని ఆంధ్రజ్యోతి వాళ్ళు సైతం కొన్ని సందర్భాల్లో వెంకటకృష్ణ గారు కూడా మాట్లాడున్నారు. నేనేమన్నానంటే, నిజంగా ఇది 10 రెట్లు పెరిగే స్థాయి ఉంటే ఇప్పుడు కొనొచ్చగా, టీడీపీలో ఉన్న అప్పుడు కొన్న వాళ్ళంతా ఇప్పుడు కూడా కొనొచ్చగా, రిటర్నబుల్ ప్లాట్స్ కొనొచ్చగా, రైతులు ఫ్రీ హ్యాండ్ అయిపోతారు కదా పాపం. అంతే కదా. ఈరోజు హైదరాబాద్లో మీకు ఏదో ఒక మూలన డెవలప్ అయిన హైదరాబాద్లో గజం 30,000 దొరికిద్దా లేదు సార్? 60 కిలోమీటర్ల రేడియస్లో 10,000కి 12,000కి గజం దొరుకుతుందా లేదు ఇప్పటికి? మరి ఏమీ లేని అమరావతిలో గజం 60,000 సార్. ఏమీ లేని అమరావతిలో గజం ఎంత? 60,000. సో ఇక్కడ నేను కొంటే 10 సంవత్సరాల్లో నాకు ఒక 10 రెట్లు పెరిగిద్ది. మరి అమరావతిలో కొంటే 10 రెట్లు పెరిగిద్ది అని ఎష్యూరెన్స్ ఇవ్వగలరా? మరి అంత పెరిగేటప్పుడు అప్పట్లో రైతుల దగ్గర తక్కువ రేటుకి అలా ఎగబడి కొన్న ఈ టీడీపీ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పుడు రైతుల దగ్గర రిటర్నబుల్ ప్లాట్స్ కొనొచ్చుగా ఈ రేటున 60,000కి. అంటే ఇప్పుడు కొనాల్సిన వాళ్ళంతానేమో మధ్య తరగతి వాళ్ళు, లేదు అంటే ఫారిన్లో సెటిల్ అయ్యి అక్కడ కష్టపడి సంపాదించుకున్న అమాయకులు కొనాలి.
మీరు మాత్రం 15 లక్షలకి 20 లక్షలకి ఎకరం కొని ఈ రోజున 10 కోట్లకి 20 కోట్లు అమ్ముకుంటారు. 100 రెట్లు ప్రాఫిట్లో, కనీసం వాళ్ళకి 10 రెట్లు ప్రాఫిట్ వచ్చిద్దా అంటే వీళ్ళే ఏం చెబుతున్నారు చూడండి, అమరావతికి చట్టబద్ధత తెచ్చామన్నారు. తెచ్చి దాని పబ్లిసిటీ ఎలా ఉంటుంది, ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీ, అవుట్సోర్సింగు, ఆప్కాసు ప్రతి ఒక్కళ్ళు కూడా దాని స్టేటస్ పెట్టాలి. తరువాత స్కూళ్ళల్లో బడుల్లో చప్పట్లు, సెలబ్రేషన్స్ ఇన్ని చేసి ఇక మెల్లగా రాగం స్టార్ట్ చేశారు. ఏమని, ఇప్పుడల్లా కంప్లీట్ అవ్వదు, ఇది చాలా రోజులు జరిగే ప్రక్రియ. ఫేమసాన్ని మొదలు పెట్టారు. ఇక అందరూ ఏదో చివరి రాగం పాడతారు చూడండి, ఆ టైం స్టార్ట్ చేశారు. ఇదల్లా ఇప్పుడు అల్లా ఏది కాదు. అదే కదా జగన్ గారు 10 ఏళ్ళ నుంచి మొత్తుకునేది, ఇప్పుడు అల్లా ఏది కాదు, ఇది మనకు ఇమీడియట్గా అవైలబుల్ ఉంటే ఏదో ఎందుకు సార్. ఇప్పుడు మాలుగానే తీసుకుందాం, ఒక అసెంబ్లీ, ఒక రాజ్భవన్, ఒక సెక్రటేరియట్, ఒక హైకోర్టు, ఇంకా కావాలంటే కొన్ని ప్రధానమైన ప్రభుత్వ కార్యాలయాలు, ఓ 10 వేసుకుందాం, ఓ 10 బిల్డింగ్లు. అంటే ఇప్పుడు ఋషికొండలో ప్యాలెస్ అని వాళ్ళు, తర్వాత టూరిజానికి సంబంధించిన ఆస్తులు అని డిస్కషన్ అయింది కదా. సో అది కట్టింది ఎంత, ఓ 400 కోట్లు 450 కోట్లు ఖర్చు అయింది. సో అలాంటి 10 బిల్డింగులు, 10 కాతే 20 అనుకుందాం, కట్టినా కూడా 10,000 కోట్లు అవుతుంది కదా సార్. సార్ ల్యాండ్కి కూడా 10,000 కోట్లు అవుతుంది కదా. మరి 20,000 కోట్లు అయిపోయింది కదా. 2 లక్షల కోట్లు పెట్టి ఏం చేద్దామని, ఎప్పుడూ చేద్దామని అంటే, మనం చేసిన తప్పుని అంగీకరించకపోగా ఆ తప్పు మీద తప్పు చేసుకుంటూ బలపరుచుకుంటూ పోవటం వల్ల ఇది రాష్ట్ర ప్రజల యొక్క శేషుని హరించటమే కదా. ఆ దృష్టిగా ఎందుకు ఆలోచించరు? ఎంతసేపు పార్టీలకి బానిసలుగా మారిపోయి, మా పార్టీకి మేము బానిసత్వంలో బతుకుతాం, మీ పార్టీకి మీరు బానిసత్వంలో బతకండి అనే స్థాయికి వెళ్ళిపోతున్నారు తప్పితే అసలు విచక్షణ జ్ఞానం ఏమైపోతుంది? 20,000 కోట్లలో మీ ప్రాంతమే, మీరు సెలెక్ట్ చేసుకున్న ప్రాంతంలో అవుతుంది. ఇక్కడ ముమ్మాటికి రైతులకు న్యాయం చేయాల్సిందో చేయండి. ఏ వెంచర్ పర్మిషన్లు ఎత్తే వాళ్ళకి గిట్టుబాటు అవుదా? హైరైజ్ అపార్ట్మెంట్లు పర్మిషన్, ఫ్రీ జోన్ ఎత్తేస్తే వాళ్ళకి న్యాయం జరగదా? ఎందుకు? ఇప్పుడు చూడండి, అసలు అర్థాక ఎందుకు సార్, మన పార్లమెంట్లో రేణుకా చౌదరి గారు ఏం మాట్లాడారు? అమరావతి కమరావతి పిలవరా కమరావతి. అట్లీస్ట్ సరే ఆమెతో వీళ్ళు మాట్లాడలేదు సార్, దాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. కూటమి ప్రభుత్వం ఆమెతో మాట్లాడిలా. అట్లీస్ట్ ఆ మాట్లాడింది తప్పండి. మా అమరావతి రాజధాని అందరూ జీవించాలని మేము కోరుకుంటున్నాము, ఖండించాలి కదా. ఖండించటమో వెళ్ళి స్పీకర్ గారిని కలిసి అవి రికార్డులో నుంచి తొలగించమని అభ్యర్థన చేశారు వీళ్ళు. అంటే వీళ్ళ మనసులో కూడా అదే ఉందనే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. పేద ప్రజలకు ప్లాట్స్ ఇస్తే అమరావతిలో పేదలు ఎట్టుంటారు? ఒకప్పుడు హైదరాబాద్ లో ముష్టోళ్ళు ఎందుకుంటారు, బిల్ క్లింటన్ వస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నారు, అమరావతిలో పేదలు ఎలా ఉంటారు అంటే ధనవంతుల కోసం రెడీ చేస్తారా? అదే వాళ్ళ కోసం. సరే ఇండస్ట్రీస్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వైజాగ్లోనేమో ఇండస్ట్రీ కారిడార్ లాగా అక్కడ ఎక్కువ వచ్చినాయి, అమరావతికి ఏం రావట్లేదని గోల్ చేశారు వీళ్ళు వచ్చిన తర్వాత అమరావతికి ఏం తెచ్చారు? నెంబర్ 1 ఎవరు వస్తారు అని నేను అడుగుతున్నా. ఎవరు వస్తారు? ఒక పక్క ఏమో నీ రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రం దివాళా తీసిందని ప్రపంచ దేశాల్లో ప్రచారం చేయి, ఎవడు వస్తాడు ఇన్వెస్ట్ చేయడానికి? రెండోది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కూడా కంపారిజన్ అవుతుంది సార్. వాళ్ళ హయాంలో నేను కంపేర్ చేసి ఒక విషయం చెప్పాలనుకున్నా. కియా వాళ్ళే తెచ్చారుగా. కియా ఎక్కడ వచ్చింది? అనంతపురం. అంటే మీకు రిసోర్సెస్ తక్కువ దొరుకుతారు, అంటే తక్కువ శాలరీకి జనం వస్తారు, వెనకబడిన ప్రాంతము, రాతి ప్రాంతము, రేటు కూడా తక్కువకి వస్తుంది భూమి. కియా కంటే సబ్సిడీకి ఇచ్చేసాం సార్. కియా కార్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్సెసరీస్ సప్లై చేసే కంపెనీలు ఒక 60-100 చుట్టూ వచ్చినాయి కదా. వాళ్ళంతా ఎలా వస్తారు? ల్యాండ్ కాస్టు, రిసోర్సెస్ అన్నీ తక్కువ ఉంటే వస్తారు. మీరు ఎకరం 10 కోట్లు 50 కోట్లు చెబితే ఇన్వెస్టర్ ఏడొచ్చి ఎక్కడ బతకగలడు? ఒకవేళ ఇండస్ట్రియలిస్ట్ వచ్చినా అందులో వాళ్ళు ఇచ్చే శాలరీలకి ఈ ప్రాంతంలో రెంట్లు కట్టి ఎక్కడ సామాన్యులు బతకగలరు? సరే, ఇండస్ట్రీసు, ఎంటర్ప్రెన్యూర్సు, కంపెనీలు, ఉపాధి, జాబులు ఇలాంటివి రాకపోతే ఆ 29 గ్రామాల ప్రజలు, ఆ 2 లక్షల మంది ఉండటానిక మీరు రాజధాని కట్టేది? లేదు, మీ బినామీలు కొనుక్కున్న 2 లక్షల మంది ఉండటానిక ఆ రాజధాని కట్టేది? జనసాంద్రత లేని ఏదైనా క్యాపిటల్ సక్సెస్ అయింది ఎక్కడన్నా ఉందా సార్? లేదు కదా. ఇప్పుడు భారతదేశంలో అవ్వచ్చు, విదేశాల్లో లేదు, ఎక్కడ ఇప్పుడు కొత్తగా ప్లాన్ చేసి కట్టిన సిటీస్ ఏవి సక్సెస్ కాలేదు. నయారాయ్పూర్ లో ఇప్పటికీ సాయంత్రం 6 దాటితే అక్కడ ఎవరు ఉండరు. 15 ఏళ్ళు 20 ఏళ్ళు అవుతా అయిపోతుంది కట్టి.
2000 మళ్ళీ వెళ్ళి మళ్ళీ యా వస్తుంటారు. అంతే డైలీ అదే షటిల్ అన్నా చేస్తారు. అదే డైలీ షటిల్ చేస్తున్నారు అవి బిట్వీన్ నయా రాయ్పూర్ టు ఓల్డ్ రాయ్పూర్ రాయపూరు. అది 15 ఏళ్ళు 10-20 ఏళ్ళు అయిపోతుంది 2000 ఏర్పడింది 20 ఏళ్ళు దాటిపోయింది. మలేషియన్ క్యాపిటల్ ఉన్నాడు, ఒక్కడిని చూపించాడా? అంతేందుకు ఇక్కడ బర్మా కంట్రీ కొత్తగా క్యాపిటల్ కట్టింది ఎవరు ఉన్నారు అక్కడ? అక్కడ నాపిడ చాలా పెద్ద ఎత్తున అసలు చాలా రహస్యంగా కట్టారు అది ఉమ్, మిలిటరీ కట్టింది ఆ కొత్త క్యాపిటల్ ని అక్కడ గోస్ట్ క్యాపిటల్ కింద మారిపోయింది అవును. గాంధీనగర్ అహ్మదాబాద్ అంతే కదా. రోజు ఇంకా షటిల్ సర్వీస్ షటిల్ నడుస్తుంది తిరుగుతున్నారు. మరి ఇవన్నీ కళ్ళ ముందు ఉన్నా సరే ఇంకొకటి హైదరాబాద్ని ప్రపంచ పటంలో ఏది ఎక్కడ ఈయనే పెట్టాడని చెప్తారు కదా, చంద్రబాబు గారు చేశారంటారు కదా. సరే, మనం దాన్ని పాజిటివ్గా తీసుకుందాం. ఆయన వల్లనే హైదరాబాద్ డెవలప్ అయింది, సక్సెస్ అయింది అనుకుందాం సార్. ఎవరైనా ఒక రాజధాని సక్సెస్ఫుల్గా చేయగలిగిన వ్యక్తి దాన్ని ప్రామాణికంగా అదే మోడల్ తీసుకొని రెండోది చేస్తారా, లేదు అంటే ఫ్లాప్ అవ్వాలని చేస్తారా రెండోది? అదే మోడల్ చేస్తాం. మరి ఇది ఎందుకు మార్చి చేసావు నువ్వు? ఒకవేళ హైదరాబాద్ నీ వల్లనే డెవలప్ అయి ఉంటే హైదరాబాద్ మోడలే ఎక్కడ తీసుకోవాలి. హైదరాబాద్లో నువ్వేమీ పూలింగ్ చేయలేదు, నువ్వేమీ రిటర్నబుల్ ప్లాట్స్ ప్రామిస్ చేయలేదు, నువ్వేమీ కవులు నెత్తినెత్తుకోలేదు. హైదరాబాద్లో ఇలాంటి రోడ్లు నేనేస్తా, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు నేనేస్తా, ఇవన్నీ నువ్వు మాట్లాడుకోలేదు కదా. సహజంగా పెరగాలి కదా ఏదైనా ఒక రాజధాని కానీ ఒక ప్రాంతం కానీ. సరే, నీ వలన అది సక్సెస్ అయ్యి ఉంటే అదే మోడల్లో నువ్వు చేయాల్సింది, ఎందుకు తప్పు చేసావు? మన కూడా ఏమంటారు, హైదరాబాద్ అనేది నా బ్రెయిన్ చైల్డ్ అంటున్నారు. బ్రెయిన్లెస్ చైల్డా? ఏం సార్, ఇది బ్రెయిన్లెస్ చైల్డా? మరి ఆయన చెప్పేది అలాగే ఉంది కదా. మరి ఇన్ని ఇబ్బందులు ఎందుకు వచ్చినాయి? మాట్లాడితే వీటన్నిటికి కారణం ఏమంటారు, వైఎస్ఆర్సీపీ అడ్డుకుంటుంది. వైఎస్ఆర్సీపీ ఎక్కడ అడ్డుకుంటుంది? వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు కూలీలకు 2500 పెన్షన్ని 5000 చేసింది. మీరు చెప్పిన కౌల్ సిస్టమ్ ఏదైతే ఉందో కంటిన్యూ చేస్తూ 10% ఇంక్రిమెంట్లు ఇచ్చింది. వెస్ట్రన్ బైపాస్ను కంప్లీట్ చేసింది. రిటర్నబుల్ ప్లాట్స్ విషయంలో నేషనల్ హైవేలో ఇచ్చిన వాటిని సార్ట్అవుట్ చేసి వాళ్ళ కాంపన్సేషన్ రాష్ట్ర ప్రభుత్వం 25 కోట్లు కట్టి మరీ ఈ సార్ట్అవుట్ చేసింది రిటర్నబుల్ ప్లాట్స్ ఇష్యూస్ని. ఎక్కడ సార్ అన్యాయం చేసిందని? వీళ్ళు చేసిన తప్పులు అంటే సరిదిద్దుకోలేక చేసిన తప్పులు ఇంకో 20 ఏళ్ల తర్వాత కూడా దీని మీద పెట్టుబడి పెడుతూనే రిటర్న్స్ రాని సెల్ఫ్ ఫైనాన్స్ లాగా చెప్పుకున్న ఒక సిటీని వీళ్ళ స్వార్థం కోసం తయారు చేసిన దాన్ని మాట్లాడితే వైఎస్ఆర్సీపీ అడ్డుకుంటుంది. వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత క్లియర్గా చెప్పారు సార్, నేను అమరావతికి ఏ ప్రాంతానికి వ్యతిరేకి కాదు, మీరు 12 ఏళ్ళగా షటిల్ చేస్తున్నారు, నేను ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకొని ఉంటున్నాను, ఇంకెంతకంటే ప్రూఫ్ ఏం కావాలి సార్? సో గుర్తుపెట్టుకోండి సార్, గజానికి 14,000 దేశంలో ఎక్కడన్నా ఉన్నాం సార్ కన్స్ట్రక్షన్ కాస్ట్. అదే కదా మెయిన్ ఆరోపణ, అదే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. హైదరాబాద్లో టాప్ మోస్ట్ అంటే మై హోమ్ భూజా అని ఉంటుంది. ఇప్పుడు ల్యాండ్ కొనాలి, ల్యాండ్ లార్డ్కి షేర్ ఉంటుంది, బిల్డర్ కట్టాలి, వరల్డ్ క్లాస్ ఎమెంటీస్ స్విమ్మింగ్ పూల్ లాంటివి భారీ స్థాయిలో కేవ్స్ కానివ్వండి అన్నీ కట్టాలి. వరల్డ్ క్లాస్ ఎమెంటీస్ ఇచ్చిన తర్వాత కస్టమర్ కొనుక్కునేది గజం 10,000. అవును, ఇందులో బిల్డర్ లాభం ఉంది, ల్యాండ్ లార్డ్ లాభం ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్దాం, ల్యాండ్ ఫ్రీ, శాండ్ ఫ్రీ, సీన్ రైజ్, జిఎస్టీ ఇవన్నీ ఫ్రీ. ఇన్ని ఫ్రీ అయిన తర్వాత 14,000 పెట్టి కడుతున్నారు అంటే ఇందులో కిట్కో ప్రో ఉందా లేదా అంటే ఒక సామాన్యుడికి అర్థం కాదా? వేరేవి అంటే ఒక రోడ్ కాంట్రాక్ట్ ఉంది సార్, ఒక రోడ్ కాంట్రాక్ట్లో వీళ్ళు పెట్టే బడ్జెట్ మేబీ ప్రతివాడు రోడ్ వేయడు కాబట్టి తెలియకపోవచ్చు. ప్రతివాడి జీవితకళ, ప్రతి కుటుంబం యొక్క జీవితకళ సొంత ఇళ్ళు. తను సొంత ఇళ్ళు కట్టుకుంటే తనకయ్యే ఖర్చు ఎంత అనేది తనకు తెలుసు. ఈ రోజున మెటీరియల్ కాంట్రాక్ట్ ఒక 1,800-2,000 రూపాయల్లో వేరే వాడికి కాంట్రాక్ట్ ఎత్తేని ఇల్లు కట్టిస్తున్నాడే 2,000 రూపాయలు గజానికి స్క్వేర్ ఫీట్కి. నువ్వు స్క్వేర్ ఫీట్కి 14,000 ఎందుకైతే సార్? అంటే ప్రజలు అంత పిచ్చోళ్ళ? లేదు, 2014 నుంచి 2019 మధ్య ఈ పలాంజీ వాళ్ళు కానివ్వండి, షాపూర్ పలాంజీ వీళ్ళందరికీ మీరు స్టేజ్ పేమెంట్స్ అడ్వాన్స్డ్గా ఇవ్వటం వల్ల పని వదిలి వెళ్ళిపోయారు కదా, పని కంప్లీట్ చేయకుండా వెళ్ళిపోయారు కదా. నెక్స్ట్ వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేరే వాళ్ళని పిలిస్తే ఆ వర్క్ని అడ్జస్ట్ చేయలేక ఆపాల్సి వచ్చింది కదా. అదే కాంట్రాక్టర్ని ఆ టెండర్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ టెండర్లు ఫ్లోట్ చేసి అదే కాంట్రాక్టర్కి డబుల్ త్రిబుల్ అమౌంట్ ఇవ్వటం దోచుకోవటం కదా సార్, ప్రజాధనం దోచుకోవటం కదా. ఏమన్నా అడిగితే ఏమంటారు, మా ఇష్టం, మేము 99 పైసలకి ఎక్కడ ఉంటాం, మీరు ఎవరు అడగటానికి? బాబు, మీ ఇళ్లలో ఆస్తులు ఎంత ఇచ్చుకోండి, ఇది ప్రజాధనం, ప్రతి ఒక్కళ్ళకి ఉంది దీని మీద అడిగే అర్హత. అయితే
ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కడ అలాట్ చేశారు, ఎక్కడ రైతులకు రిటర్నబుల్ ప్లాట్స్ ఇచ్చారు, ఎక్కడ ఇంకా ఓపెన్ ల్యాండ్స్ ఉన్నాయి, ఇది ఎందుకు రిలీజ్ చేయరు సార్? కేవలం ఏమంటారు, సిఆర్డిఏ సైట్కి వెళ్తేనంట భూమి ఇచ్చిన వాడు వాళ్ళ రిటర్నబుల్ ప్లాట్ ఎత్తుకోవడానికి పెట్టారు. రిటర్నబుల్ ప్లాట్లు వీళ్ళకే క్లియర్ అవ్వాలా, అది ఓకే. అసలు మిగిలిన 33,000 ఎకరాలు ఏం చేశారు? 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఇవన్నీ ఎవరికి ఇచ్చారు? అంటే ఒక బెల్కి ఇచ్చామా, బిహెచ్ఎల్కి ఇచ్చామా, ఆర్బీఐకి ఇచ్చామా, ఎస్బీఐకి ఇచ్చామా, హెచ్డిఎఫ్సికి ఇచ్చామా, ఎవరికి ఇచ్చామో చూపించడానికి ప్రాబ్లం ఏంటి? రైట్. ఇక్కడ ఓవరాల్గా మావిగన్ అనే కొత్త ఏదైతే అంశం తీసుకొచ్చారో వైఎస్ జగన్, దీనిపై సామాన్య ప్రజల్లో, పొలిటికల్ పార్టీని పక్కన పెట్టండి, సామాన్య ప్రజల్లో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది మీరేమైనా గమనించారా? అంటే మేము ఆల్రెడీ చెక్ చేసాం సార్, బేసిక్ సర్వే అదే చెప్పండి. చెక్ చేసాము. గుర్తుపెట్టుకోండి, మేము ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారులను అడిగాం. ఎందుకు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఏంటంటే ఏదో రాబోతుంది అని చెప్పేసే ప్రజలని నమ్మించి అమ్మగలిగిన వాడు. అవును, అదే కదా వాళ్ళ వ్యాపారం. అది వాళ్ళని అడిగితే వాడు చెప్పింది ఏంటంటే 2016 నుంచి ఇప్పటిదాకా అమరావతి పేరుకి రియల్ ఎస్టేట్ అనుకోవడమే కానీ ఇక్కడంతా స్తబ్దుగా అయిపోయి రియల్ ఎస్టేట్ దెబ్బతింది. ఓకే. అంటే రేట్లు ఆకాశానికి పెంచారు కానీ కొనేవాడు లేడు, అమ్మేవాడు లేడు. అర్థమైంది. రైట్. ఈ రోజున మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ అనేది గుడ్ ఐడియా. ఎందుకంటే మాకు రియల్ ఎస్టేట్ భూము ఏకంగా 2-3 జిల్లాల మీద స్ప్రెడ్ అయింది. అవును. మీరు గుర్తుపెట్టుకోండి, రాబోయే 6 నెలల్లో హైవేకి దగ్గరలో రియల్ ఎస్టేట్ సేల్స్ స్టార్ట్ అయినాయి అంటే జగన్ గారి ప్రభుత్వం రాబోతుందని ప్రతీక సార్. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ప్రజలు యాక్సెప్ట్ చేసినట్టు దాన్ని. అంటే మచిలీపట్నము, గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ భూమి స్టార్ట్ అయింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి వీటిని డెవలప్ చేస్తారు కాబట్టి కొనడం స్టార్ట్ అయినట్టు. సో ఒక 6 నెలల్లో మీకు క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. కానీ రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా, రియల్ ఎస్టేట్ వ్యాపారులుగా మాకు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఊరటనిచ్చింది. ముమ్మాటికి అది కరెక్టు. రాజధాని ఓన్లీ అమరావతి 29 గ్రామాలకు పరిమితం చేయటం వల్ల ఇక్కడ ఏమి డెవలప్మెంట్ జరగకపోగా మొత్తం హై రేట్లలోకి వెళ్ళిపోయి ఆగిపోయింది సార్ వ్యాపారం అనేది. చాలా చితికిపోయాము. ఈ ప్రాంతం అంటే మేము పేరుకి ఈ ప్రాంత వాసులుగా మేమంతా కూటమికి మన మద్దతు తెలిపాం కానీ ఆర్థికంగా నష్టపోయామని చెప్తున్నారు. సో బహుశా ఈ మావిగన్కి ఇప్పుడు మీరు చెప్పినట్టు ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏదైతే కనిపిస్తుందో, మచిలీపట్నంలో అడిగాం సార్, చాలా క్లియర్గా ఏమంటున్నారు, ఎందుకు అక్కడే ఉండాలి, ఇప్పుడు జగన్ గారు చెప్పిన దాంట్లో తప్పే ఉంది, మాకు పోర్ట్ ఉంది, మాకెందుకు డెవలప్మెంట్ అవ్వకూడదు, మమ్మల్ని కూడా ఎందుకు కలుపుకోకూడదు అనే వాదన మచిలీపట్నంలో అయితే చాలా క్లియర్గా స్టార్ట్. అదే బహుశా పాజిటివ్ ఫీడ్బ్యాక్ ని దృష్టిలో పెట్టుకుని దాన్ని జీర్ణించుకోలేకే బహుశా ఈ ఆర్కే వీకెండ్ కామెంట్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పిల్లలను కూడా చెల్లెల కింద భావించి వైఎస్ జగన్ చెప్పే పెళ్లి సంబంధాలు చేస్తారు అని ఇంత వెనుమకలైనటువంటి నాయకులు అని చెప్పి చాలా పైశాచికత్వంగా జర్నలిజంలో నేను ఇప్పుడుకొచ్చి వాడని భాష అత్యంత జుగుప్సాకరంగా ఆర్కే విష పలుకులు పలికారనేది అనుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇదంతా నిజంగా చెప్పాలి అంటే స్టార్ట్ అయింది మావిగన్ దగ్గరే. మావిగన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్ అని ఫస్ట్ యాక్సెప్ట్ చేసింది టీడీపీ అధినాయకత్వం, రాధాకృష్ణ. ఎందుకు అంటే మావిగన్ వలన కంటే అమరావతి బెస్ట్ అని చెప్పలేని పరిస్థితి ఏర్పడ్డ తర్వాత అసహనంలో చేసిన వ్యాఖ్యలు, రాతలే ఇవి. అయితే ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, తను చేసింది తప్పు అని ఆ రోజే అతనికి అర్థమైంది. ఎలా అంటే అతను ఏదైతే చెప్తాడో పొల్లు పోకుండా ప్రతిదీ కూడా నెక్స్ట్ డే మళ్ళీ ఆర్కే పేరు మీద తొలి పలుకు పేరుతో పేపర్లో వస్తుంది. కానీ అందులో కరెక్షన్స్ అయినాయి అంటే తను తప్పు చేశాను, ఆ తప్పును తను అర్థం చేసుకున్నాడు. మరి తప్పు అర్థమైనప్పుడు సారీ చెప్పడానికి చేసినప్పుడు తప్పు అతను అర్థం చేసుకున్నట్లే కదా. అంతే కదా. తప్పు అతను అర్థం చేసుకున్న తర్వాత సారీ చెప్పలేనంత అహం ఎందుకు అంటే సారీ చెబితే అది వైసీపీ విజయంగా గుర్తించిద్ది అని ఒక బాధ. 2, జర్నలిస్టులను అరెస్టులు చేసిన ఎపిసోడ్లు చూసాం కదా, కేఎస్ఆర్ గారిని వెళ్ళి. మరి అంతకంటే దారుణమైన వ్యాఖ్యలు చేశారు కదా, మరి ఎందుకు అరెస్ట్ చేయరు? ఎందుకు అరెస్ట్ చేయరు? అంటే మన పార్టీ, అధికార పార్టీ తరపున ఉండి ఏం చేసినా చట్టం మన చుట్టంలాగా ఉండిద్దా? అంటే ప్రజలకు ఇదే విధంగా మనం నేర్పుదామా? అంటే అధికార పార్టీ వాళ్ళు ప్రజల మీద దాడులు చేసినా కూడా వాళ్ళు అధికార పార్టీల వాళ్ళు కోర్టులు కానీ పోలీసులు కానీ కేసులు కట్టరు అని భావించి ప్రజలు భయంతో బతకాలా? ఈ విధమైన భరోసానిద్దామా?
పైపెచ్చు దీన్ని మద్దతుగా దీన్ని సపోర్ట్ చేస్తూ చాలామంది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా మాట్లాడుతున్నారు నిరసన తెలిపితే. ప్రొటెస్ట్ చెప్తే దాడి చేశారు, విధ్వంసం అసలు నిన్న సార్ వాస్తవం మాట్లాడుకుంటే వైఎస్ఆర్సీపీ క్యాడర్ చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకు అంటే వారు ఆశించింది నిరసన కాదు ఫస్ట్. ఓకే, అసలు వాళ్ళు ఆశించిన స్థాయి దీనికి 100 రెట్లు ఉంది. సో వాళ్ళు ఫుల్లీ డిసప్పాయింట్, సరిగా జరగలేదు, ఏమి చేయలేకపోయారు వైసీపీ వాళ్ళు, చాలా నిరుత్సాహంగా ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మెచ్చుకోవాలి. అంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంలో మనకు కల్పించిన హక్కులను వాడుకుంటూ ఎంతవరకు పోరాడొచ్చో అంతవరకే ఆయన ఇనిషియేట్ చేశారు. ఈ విషయంలో ఏమైందంటే ఒక 10,000 మందితో తీసుకొచ్చేసి దాడి చేసినా కూడా డిఫెండ్ చేసుకోలేరు, అంత వికృతమైన రాతలు కదా అంతే. అలాంటిది అయినా కూడా చాలా శాంతియుతంగా నిరసన ప్లకార్డ్స్ పట్టుకొని కేవలం తమ నిరసన తెలిపి ప్రజలకు అర్థం అవ్వాలి, రెండోది తను సారీ చెప్పాలి, ఇంతవరకే కదా వాడు కోరింది. అవును, మేబీ వాళ్ళ క్యాడర్ అయితే హైలీ డిసప్పాయింటెడ్. ఎందుకంటే అసలు అంటే గతంలో జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో బీఆర్ఎస్ చూసిన తర్వాత వాళ్ళకున్న పౌరుషం మనకు లేదా, మన రాయలసీమ వాళ్ళు ఉప్పు కారం తింట మానేశారా అనే స్థాయిలో దారుణంగా మాట్లాడుతున్నాను. నాకైతే చాలా ఫోన్లు వస్తున్నాయి, నువ్వు చెప్పగలిగినంత చెబుతున్నావు. ఇదే కరెక్ట్, ప్రజాస్వామ్యబద్ధంగా చేయటం అనేది కరెక్ట్. ఎందుకంటే అంబటి రాంబాబు గారి మీద, జోగి రమేష్ గారి మీద జరిగిన దాడి చూసిన తర్వాత మనం వీళ్ళు కూడా మళ్ళీ దాడి చేస్తే దానికి తేడా ఉంది. ఫస్ట్ థింగ్. 2, ఆ దాడులు ఎదుర్కొన్న అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు పార్టిసిపేట్ చేసి కూడా శాంతియుతంగానే పాల్గొన్నారు కదా వాళ్ళిద్దరు కూడా. అది ఎంత క్లియర్గా మిగిలిన పార్టీలకి ప్రజాస్వామ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా పోరాడాలి, ఈ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకునే విధంలో ఎంతవరకు రాజకీయాల్లో పార్టిసిపేషన్ ఉండాలి, ఎలా పోరాడాలి అనేది అన్ని పార్టీలకి కూడా నేర్పే విధంగా ఉంది. సో దాన్ని అప్రిషియేట్ చేయాలి, మనం డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. కాకపోతే డెఫినెట్లీ నేను చెప్పినట్టు నాకు కార్యకర్తలు మాత్రం భారీ అసంతృప్తితో ఉన్నారు నిన్న జరిగిన దాంట్లో. ఎందుకంటే మాకు అసలు ఇంటిమేషన్ లేదు కార్యకర్తలకి, అసలు చెబితే మేము వచ్చి వేరే లెవెల్, అంటే అసలు వాళ్ళ ఊహ నేను మీడియా సమక్షంలో చెప్పకూడని స్థాయిలో ఉందన్నమాట వాడు, అంత కోపం. అయితే ఇప్పుడు కూడా నేనేమంటా, నిరసన శాంతియుతంగా చెబితే ప్రజాస్వామ్యం మీద దాడి అంటున్నారే, సిగ్గుండొద్దు. అంటే ఎలాంటి సందర్భంలో సపోర్ట్ చేయాలి, ఎలాంటి సందర్భంలో సపోర్ట్ చేయకూడదు అనే కూడా విఘ్నత వదిలేసి సపోర్ట్ చేస్తున్నారు. చూడండి, చివరికి గౌరవమైన చంద్రబాబు గారు కూడా ఏంటంటే ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా మాట్లాడతారా? అంటే ఆడవాళ్ళని ఈ విధంగా మాట్లాడవచ్చు, దాన్ని మేము అంగీకరిస్తున్నాము అని ప్రజలకు చెప్పండి. ఇంకెందుకు డైరెక్ట్గా మీ ప్రెస్ మీట్ ఒకటి పెట్టేసి మన రాష్ట్ర ఆడవాళ్ళందరినీ ఆయన అంటాం, నేను కూడా అంటా అని చెప్పండి, సమర్థిస్తారు దీన్ని. సో ఇది మాత్రం కేవలం మావిగన్ సక్సెస్, అమరావతి ఫెయిల్యూరు, దీన్ని ప్రజలకి వివరించలేని పరిస్థితిలో వచ్చిన ఫ్రస్ట్రేషన్లో చేసిన వికృత చేష్టలుగా చూస్తా సార్ నేనైతే. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ.